వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యాసంగి మొక్కజొన్నలు కొనేందుకు ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ప్రకటనతో రైతుల్లో ఆనందం. నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. హైదరాబాద్లో జోరుగా బీఆర్ఎస్లోకి చేరికలు. పార్టీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ మైనార్టీ నాయకులు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో 2 నెలల చిన్నారి కిడ్నాప్. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆచూకీ లభ్యం. 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. గద్వాల రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి కింద పడ్డ ప్రయాణికుడు. సకాలంలో స్పందించి ప్లాట్ఫామ్ పైకి లాగిన ఆర్పీఎఫ్, ఏఎస్ఐ. వ్యక్తిని కాపాడిన నాగరాజును అభినందించిన ప్రయాణికులు. మోత్కూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పర్యటన. ఫకీర్ సాబ్ గుట్టపైకి మెట్ల దారి ప్రారంభం. ప్రాంతీయ పశు వైద్యశాల నూతన భవనం ఓపెన్. బులెటిన్లో అప్డేట్ చూస్తే, హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయం ధవలవర్ణ కాంతులతో మెరిసిపోతుంది. భాగ్యనగరం నడిబొడ్డున రూపుదిద్దుకున్న అపురూప భవనం తెలంగాణ టీవీని ప్రతిబింబిస్తోంది. చరిత్ర చూడని శ్వేత సౌధం గగనతలం నుంచి రాజప్రాసాదాన్ని తలపిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం డ్రోన్
తల కండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ, కల్వకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులెవరూ మోసపోవద్దని సూచించారు. అనంతరం కంటి వెలుగు శిబిరాలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్, బాలాజీ సింగ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ఫకీర్ సాబ్ గుట్టకు వెళ్లడానికి నిర్మించిన మెట్లను ప్రారంభించి మున్సిపాలిటీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రాంతీయ పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. కొండగడప గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा कर्पूर बिल्ल उंटे बिल्ल मुट्टियान अल्लाने कर्पूर बिल्ल उंटे बिल्ल जननी शिवगामिनी. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల్లీ గల్లీకి పైలట్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 4, 5, 6, 7, 8 వార్డుల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ లోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు భారీగా బీఆర్ఎస్ లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరామన్నారు. అనంతరం రామంతాపూర్, హబ్సిగూడల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఓకే సార్. సుభాష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. డెవలప్మెంట్లో భాగంగా మరి ఈ పండుగలకు వారి ఏదైతే బట్టల పంపిణీ కార్యక్రమం ఉందో దాంట్లో ఇఫ్తార్ ఇచ్చే కార్యక్రమం ఉందో ఇవన్నింటిలో కూడా గౌరవ కేసీఆర్ ముందంజలో ఉండి మరి పేద ప్రజల పక్షపాతిగా పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈద్గాలను కూడా 50-60 లక్షలతో ఒక్కొక్క ఈద్గాలో షెడ్ వేసి బ్రహ్మాండంగా వాళ్ళు నమాజ్ చదువుకునే రకంగా ఆ కార్యక్రమం చెప్పడం అది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో కూడా మొన్న రంజాన్ పండుగ నాడు కూడా సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసే పనులలో మేము సైతం భాగం పంచుకుంటాం, బంగారు తెలంగాణలో భాగం పంచుకుంటాం. గతంలో మరి ఎప్పుడు కూడా మాకు ఈద్గాలో ఇటువంటి షెడ్ కానీ ఆలోచన కానీ రాని సందర్భం ఉండే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సౌకర్యాలు కల్పించారు. లబ్ధి పళ్ళన్నీ కూడా మాకు అందుతున్నాయి కాబట్టి వాటికి మేము మరి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ ద్వారానే మాకు అందినాయి కాబట్టి న్యాయం చేయాలి. కేసీఆర్ వెంటనే మేము ఉంటామని చెప్పేసి మరి ఈరోజు మైనార్టీ సోదరులంతా కూడా ఇచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. మేడారం గ్రామాన్ని నంది మేడారంగా మార్చడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని నంది విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. నంది మేడారంగా గుర్తింపు వచ్చి జీవో తీసుకొచ్చిండ్రు. ఇప్పటి నుంచి ఏంటంటే ఈ మేడారంను నంది మేడారం అని పిలువబడుతుంది. దానికి మా ఈశ్వరన్న గారు కృషి చేసినందుకు ఇలా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి, ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇలా మీరు సంబరాలు చేసుకుంటూ మా కేసీఆర్ గారికి మన ఈశ్వరన్నకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పేరు నిజంగా ఎప్పటి నుంచో రావాల్సింది. దీన్ని కృషి వల్ల, మా ఈశ్వరన్న కృషి వల్ల ఈరోజు పేరు సార్థకమైంది. అందుకొరకు ఇప్పటి నుంచి ఈ గ్రామాన్ని నంది మేడారంగా పిలువబడుతుంది. దానికి మేము అందరం మా ఈశ్వరన్నకు ఎప్పుడు విధేయులుగా ఉంటామని కోరుకుంటున్నాం. యాసంగి మొక్కజొన్నలు ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చిత్రపటానికి అన్నదానాలు, పాలాభిషేకాలు చేశారు. రైతులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని ఇట్లా ముందర వస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో రహదారుల భద్రతా చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ ఇతర నేరాలతో పోల్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య అధికంగా ఉందని డీజీపీ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించడమే మార్గమన్న డీజీపీ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. హైదరాబాద్లో 2 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును కాచిగూడ రైల్వే పోలీసులు ఛేదించారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారి ఆచూకీని కనుగొన్నారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని కాపాడారు. 2 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక మెదక్ జిల్లా కొల్చారం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాయిని జలాల్పూర్ తండాలో నిద్రిస్తున్న 5 ఏళ్ల బాలుడిని పాము కాటేయడంతో మృతి చెందాడు. బాలుడి మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ నిండు ప్రాణం కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నాడు ఆర్పీఎఫ్ ఏఎస్ఐ నాగరాజు. గద్వాల రైల్వే స్టేషన్లో హంద్రీ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కింద పడుతున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలను ఆర్పీఎఫ్ ఏఎస్ఐ నాగరాజు రక్షించాడు. గద్వాల పట్టణానికి చెందిన షరీఫ్ రైలు ఎక్కే క్రమంలో జారి కింద పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి యాత్ర తీరుపై దళితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో పర్యటించిన రేవంత్ రెడ్డి కనీసం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి గజమాలతో సత్కరించారు. నిరసనలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దుర్గం శేఖర్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దళిత బంధు పథకం అమలులో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ సరికొత్త ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థాపించిన తొలి రైస్ మిల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. విజయలక్ష్మి ఇండస్ట్రీపై మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.